అన్న మెగాస్టార్ క్రేజ్తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్ స్టార్కి ఎదిగాడు మన పవన్ కళ్యాణ్. జనం అభిమానంతో భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ హరిహర వీరమల్లులో హిందూ మతాన్ని కాపాడే గొప్ప యోధుడిగా కనపడతాడు మన పవన్ కళ్యాణ్. దేవుడు వస్తాడు రథం మీద, మా పవనుడు వస్తాడు ఈ సినిమాలో గుర్రం మీద. ఆంధ్రప్రదేశ్లో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు పాన్ ఇండియాలో 6. డ్రైవింగ్ చేస్తూ భయపడకు, ఈ సినిమాలో బాబీ డియోల్ని చూస్తే అస్సలు భయపడకు. అసలు ఔరంగజేబు అంటేనే ఇలాగే ఉంటాడని తీశాడు. బాబీ డియోల్ని చూస్తే మాత్రం చిన్నపిల్లలకి గజ్జగజ్జ వణికిపోతాయి కాయలు. ఈ మూవీలో నిధి ఉంటుంది. తన గ్లామర్ చూస్తే కొల్లగొట్టేసింది. తన అందం చూసి ప్రేక్షకులు మైమర్చిపోవాలి. సూపర్ డూపర్ హిట్ అన్న, నెంబర్ 1. చాలా అద్భుతంగా ఉందండి. అంటే నేను ఒక జనసేన స్టూడెంట్ లీడర్గా నేను చెప్పట్లేదు, ఒక సగటు ప్రేక్షకునిగా చెప్తున్నాను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటిదంటే చరిత్రను మనకు తెలియజేయడానికని వచ్చిండు అన్నట్టు. అండ్ ఒకటి హిందూ ధర్మం గురించి, భారతదేశంలో ఈ రాజ్యంలో ఉన్న మన కింగ్డమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళ పైన మనకు ఎప్పుడు దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక నరరూప ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు లాంటి మన చరిత్ర చూసుకుంటే అక్బరు, బాబరు ఇటువంటి వాళ్ళ గురించి మన బుక్స్లలో ఉన్నాయి. కానీ మన రాజుల గురించి ఎక్కడ లేవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన రాజుల గురించి ఎక్కడ లేని చరిత్రను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం. బేసికల్గా ఇదంతా మనము నార్త్లో చూస్తాం, నార్త్లో ఎక్కువ చూస్తాం, వాళ్ళు ఎక్కువ చూస్తారు. మొన్నటికి మొన్న బాజీరావు అని తీసిన మూవీస్ కావచ్చు, లేకపోతే శివాజీ మహారాజు గారి కొడుకు సంభాజీ మహారాజు వాళ్ళని చూసినా కానీ ఇవాళ తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళి మన హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను కావచ్చు, లేకపోతే ఈ సంస్కృతిని నిలబెట్టడానికి పవనేంద్రుడు నిజంగా ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ రాష్ట్రంలో కావచ్చు ఒక హిందూ ధర్మంలో పుట్టినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నాను, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీ పార్టీలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నందుకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమాలు మాకు కావాలి. ఈ ధర్మం పైన జరుగుతున్న దాడులను మీరు కళ్ళకు కట్టినందుకు, చూపించినందుకు నిజంగా చెప్తున్నాను ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని తెలియజేసుకుంటూ, 2 తెలుగు రాష్ట్ర ప్రజలే కావచ్చు దేశంలో ఔరంగజేబును భయపెట్టింది కూడా ఒక లక్కీసా బంజారానే అని తెలియజేసుకుంటూ ఇంత మంచి చరిత్రను సినిమాని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు.